కష్టాలు ఎందుకు వస్తాయి? ఆ కష్టాలు మనల్ని కూల్చడానికి కాదు, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వస్తాయి. ఆ విషయాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు వినండి. అనగనగా చంద్రాపురం అనే గ్రామంలో రంగయ్య అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతని చేతిలో సాధారణ రాయి కూడా అద్భుతమైన దేవుడి విగ్రహంగా మారేది. అందుకే అతని పేరు దూరదూరాల వరకు ప్రసిద్ధి చెందింది. ఒకరోజు తన పనిని ముగించుకుని ఇంటికి వెళ్తున్న రంగయ్యకు దారిలో 2 పెద్దరాళ్లు కనిపించాయి. ఆ రాళ్లను చూడగానే వీటితో ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కాలి అని అనుకున్నాడు. వెంటనే మొదటి రాయిమీద ఉలి, సుత్తితో చెక్కడం ప్రారంభించాడు. టక్! మొదటి ఉలి దెబ్బ పడగానే ఆ రాయి బాధతో అరిచింది. అయ్యో, నన్ను కొట్టొద్దు, ఈ నొప్పిని నేను భరించలేను, నన్ను ఇలాగే వదిలేయి. రంగయ్య ఏమీ మాట్లాడకుండా ఆ రాయిని పక్కన పెట్టాడు. పక్కనే ఉన్న రెండో రాయిని తీసుకుని చెక్కడం ప్రారంభించాడు. ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు, ఎన్నో కష్టాలు. అయినా ఆ రాయి ఒక్క మాట కూడా అనలేదు. అన్నింటినీ ఓపికగా భరించింది. కొద్దిసేపటికే ఆ రాయి అందమైన దేవుడి విగ్రహంగా మారిపోయింది. చీకటి పడటంతో రంగయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే దారిలో వెళ్తున్న రాజు ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన దేవుడి రూపం అడవిలో ఉండకూడదు, దీనికి ఒక గొప్ప ఆలయం నిర్మించి ప్రతిష్ఠించాలి అని వెంటనే తన మంత్రిని ఆదేశించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం మంత్రి రాజధాని నడిబొడ్డున ఆలయాన్ని కట్టించే ఏర్పాట్లు చేశాడు. రాజు రంగయ్యను పిలిపించి ఆ విగ్రహానికి మరిన్ని మెరుగులు దిద్దమన్నాడు. కొద్ది రోజుల్లోనే రంగయ్య ఆ పని పూర్తి చేశాడు. అలాగే ఆలయ నిర్మాణం కూడా పూర్తయింది. దేవుడి విగ్రహాన్ని ఎంతో వైభవంగా గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అలాగే మొదట ఉలి దెబ్బలకు భయపడిన ఆ మొదటి రాయిని ఆలయమెట్టుగా అమర్చారు. రోజులు గడిచాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చి దేవుడిని భక్తితో పూజించేవారు. కాని అదే భక్తులు మెట్టుపై కాళ్లు వేస్తూ లోపలికి వెళ్లడంతో ఆ మొదటి రాయి మెట్టు రూపంలో అందరి కాళ్ల కింద అణగారిపోయింది. స్నేహితులారా, జీవితంలో కష్టాలు శాపం కాదు, అవే మన విజయానికి పునాది. కష్టాన్ని భరించినవారే గౌరవాన్ని పొందుతారు. కష్టానికి భయపడినవారు అవకాశాలను కోల్పోతారు.